మొట్టమొదటి నుంచి కూడా ఎలక్షన్లు అయిన కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనపడకూడదు, వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు కనపడకూడదు, కనపడితే కేసులు పెడతాము అని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ కళ్యాణ మండపం కూడా ఇవ్వకుండా చేశారు. కళ్యాణ మండపం ఇవ్వకపోతే ఈ దర్శిలో విస్తృత స్థాయి సమావేశం ఆగిద్దా? మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ గారిని అండబెట్టుకుని ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు రకరకాల మాటలు హామీలు ఇచ్చి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకున్నాడు. ఇటువంటి మోసపూర్తి నాయకుడిని గద్దె దించేంత వరకు, ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, పోలీసులు అరాచకాలు చేసినప్పటికి కూడా మా లక్ష్యం, మా ధ్యేయం ఒకటే. 2029లో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కార్యకర్తలు ఎవరు వెన్ను చూపకుండా పోరాడుతున్నారు. కాబట్టి దశ నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్లో కూడా వాళ్ళు ఈవీఎంతో ఎలక్షన్లు చేసినప్పటికి కూడా నా మీద ప్రేమతో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు నాన్నగారు చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకొని ఈ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం ఉంటే కార్యకర్తలు బాగుంటారు, వైఎస్ఆర్సీపీ తరఫున శివని గెలిపించుకున్నాము, శివ మా సొంత మనిషి అని చెప్పేసి ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా నా కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు. మొన్న పొద్దున ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసిమెలిసి మనము కూడా ఆ ప్రోగ్రాము జయప్రదం చేసుకోవాలని చెప్పేసి రైతుల పోరాటం కోసం, పొగాకు రైతుల కోసం మా నాయకుడు వస్తున్నాడు, మా నాయకుడిని చూడాలి, మా నాయకుడిని కలవాలని చెప్పేసి సుమారుగా లక్షల మంది ప్రజలు వచ్చేసి జగన్మోహన్ గారిని కలవడానికి వస్తే సుమారుగా 40 మంది పైన కేసులు పెట్టారు.